ఈరోజు టాపిక్ మ్యాక్స్వెల్ అణువేగ వితరణ సిద్ధాంతం. మ్యాక్స్వెల్ అను శాస్త్రవేత్త 1852వ సంవత్సరంలో సంభావ్యత నియమాల ఆధారంగా అణువేగ వితరణ సిద్ధాంతంను ప్రతిపాదించినాడు. దీన్నే మనం అణువేగాల వితరణ నియమం అని అందుము. మ్యాక్స్వెల్ సూత్ర ప్రకారం ఒక వాయువు నందు T ఉష్ణోగ్రత వద్ద C నుండి C+dC గల మధ్య వేగాల కలిగిన అణువుల సంఖ్య dnc అయితే dnc is equal to 4πn into m by 2πkt to the power of 3/2 into exponential function of minus mc square by 2kt into c square dc. ఈ యొక్క మొత్తం విలువ dnc-కి సమానం అగును. ఇక్కడ క్యాపిటల్ N అనున్నది వాయు నందలి మొత్తం అణువుల సంఖ్య, స్మాల్ m అనున్నది వాయు అణువుల ద్రవ్యరాశి మాస్, మరియు K అనేది బోల్ట్జ్మాన్ స్థిరాంకం. సమీకరణ ఉత్పాదన. మ్యాక్స్వెల్ అణువేగ వితరణ సిద్ధాంతం అనున్నది సంభావ్యత నియమంపై ఆధారపడి ఉండును. ఈ నియమం ప్రకారం ఒక నియమిత అవధిలో వేగాలు కలిగి ఉండటానికి సంభావ్యత అనేది ముఖ్యంగా ఆ వేగము మరియు వేగ అవధి ప్రమేయములపై ఆధారపడి ఉండును. అంటే దాని యొక్క వేగం పైన మరియు అది ఎంతవరకు దాని యొక్క లిమిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక నియమిత ద్రవ్యరాశి గల వాయువు నందలి N అణువులు ఉన్నాయి అని అనుకుందాం. వాయు అణువుల ద్రవ్యరాశి స్మాల్ m మరియు ఉష్ణోగ్రత క్యాపిటల్ T అనుకుందాం. ఈ వాయువు నందలి ఏదైనా ఒక అణువు ఒకానొక సమయంలో వేగం c వేగంతో చలిస్తూ ఉంటే ఆ వేగం x, y, z అక్షాల వెంబడి u, v, w అంశాలుగా విడదీయవచ్చు. అంటే దాని యొక్క వేగం x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ని బేస్ చేసుకుంటే అది కొంత వేగంతో ప్రయాణిస్తుంది. సో ఈ x యాక్సిస్, y యాక్సిస్ని బేస్ చేసుకుని కనుక మనం దాన్ని అజ్యూమ్ చేస్తే x యాక్సిస్, y యాక్సిస్ని బేస్ చేసుకొని u, v, w గా అనుకుంటాం. దెన్ అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వేగం c అయితే c² = u² + v² + w² అనేది అవుతుంది. సో ఈక్వేషన్ నేను ఏమనుకుంటున్నానంటే 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వాయు అణువుల యొక్క వేగం x దిశలో వెంబడి u నుండి ఎక్కడి వరకు వెళ్తుంది u + du ల మధ్య ఉండటానికి సంభావ్యత f u du. ఇదే విధంగా y దిశ వెంట అణువుల వేగం v నుండి v + dv ల మధ్య ఉండటానికి సంభావ్యత f of v dv అవును. అదేవిధంగా z దిశలో కనుక చూసుకున్నట్టయితే w నుండి w + dw అవుతుంది. ఫంక్షన్ వచ్చేసి f of w dw అగును. వాయువేగ అణువుల వేగం c నుండి ఎక్కడికి వెళ్తుంది c + dc ల మధ్య ఉండటానికి మొత్తం సంభావ్యత, ఇంతవరకు ఇండివిజువల్ సంభావ్యతలు తీసుకున్నాం, ఇప్పుడు మొత్తం సంభావ్యత π of c dc అగును. అంటే ఈ ఏవైతే x, y, z ల యొక్క సంభావ్యత మొత్తం అనేది అంటే f of u, f of v, f of w, du, dv, dw = π of c dc అవుతుంది. అనగా π of c dcని మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం అంటే du, dv, dw తోటి రీప్లేస్ చేస్తున్నాం. అంటే మనం ఇలా రాసుకోవచ్చు f of u, f of v, f of w = π of c అవుతుంది. అనగా పై సమీకరణం ఏదైనా ఉందో పై సమీకరణాన్ని నేను అవకలనం చేస్తున్నాను. అవకలనం చేసినప్పుడు ఒక్కొక్కటి అంటే మామూలు x, y, z ఏవైతే ఉంటాయో ఆ వాటి అక్షాల పరంగా ఫస్ట్ x యాక్సిస్ పరంగా, నెక్స్ట్ y యాక్సిస్ పరంగా, నెక్స్ట్ z యాక్సిస్ పరంగా చేసినప్పుడు ఒకటి uకు మాత్రమే మనకు డిఫరెన్షియేషన్ వస్తుంది, మిగిలిన కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. నెక్స్ట్ దాని లోపల y యాక్సిస్ టర్మ్ మాత్రమే డిఫరెన్షియేషన్ వస్తుంది, మిగిలిన కాన్స్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ z యాక్సిస్ పరంగా ఒకటి మాత్రమే డిఫరెన్షియేషన్ అవుతుంది, సో మిగిలిన కాన్స్టెంట్ ఉంటాయి. అంటే f' of u, f of v w du plus f' of v
fu fw dv plus f dash of w fu fv dw is equal to 0. ఈ సమీకరణాన్ని నేను ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అనే ఈ మొత్తం తోటి భాగిస్తున్నాను. సో భాగించినప్పుడు ఈ సమీకరణం బై ఈ సమీకరణం రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డియు బై ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. సిమిలర్గా రెండవ సమీకరణానికి కూడా ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డివి బై ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ, ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ ఆఫ్ యు ఎఫ్ ఆఫ్ బి బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై ఎఫ్ యు ఎఫ్ బి ఎఫ్ డబ్ల్యూ. సో ఈ ఈక్వేషన్ లోపల నేను కొన్ని క్యాన్సిల్ చేసే టర్మ్స్ ఉన్నాయి. ఈ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎఫ్ ఆఫ్ ఈ టర్మ్స్ అనేటి ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే సిమిలర్గా దీని లోపల ఒక వి టర్మ్ వదిలిపెడితే మిగిలిన టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ డబ్ల్యూ టర్మ్ వదిలిపెడితే మిగిలిన టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. పై సమీకరణంలో మన క్యాన్సిల్ కాగా మిగిలిన యూ టర్మ్స్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై డి ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ బి డివి బై ఎఫ్ వి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డి డబ్ల్యూ బై ఎఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు 0. అదేవిధంగా సమీకరణం ఒకటి ఏదైతే ఉందో దాన్ని అవకలనం చేయగా సమీకరణం ఒకటి అంటే యూ స్క్వేర్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఏదైతే అనుకున్నామో దాన్ని నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఇది సమీకరణం ఒకటి. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది టర్ము? సో ఫస్ట్ దాని కనుక వేస్తే 2u du ప్లస్ 2v dv ప్లస్ 2w dw ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలోకి వెళ్ళి 2ను కామన్ తీసేసి మనం ఆటోమేటిక్గా 0 ఇంటూ 2 2 అవుతుంది. 0/2 ఈక్వల్ టు 2 అవుతుంది. u du ప్లస్ v dv ప్లస్ w dw ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పై సమీకరణానికి ఒక అనుపాత స్థిరాంకం మామూలుగా నేను ఇప్పుడు రెండును కనుక యాజ్ టీజ్గా ఆపోజిట్ సైడ్ తీసుకెళ్తే 0 అయినట్టు లాంబ్డా తోటి బోత్ సైడ్స్ నేను మల్టిప్లై చేస్తున్నాను. సో మామూలుగా రైట్ సైడ్ 0 వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ గురించి చూస్తే లాంబ్డా యూ డియూ ప్లస్ లాంబ్డా వి డివి లాంబ్డా డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. సో ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ రెండింటిని నార్మల్గా ఆ రెండింటిని నేను క్లబ్ చేసి రాస్తున్నాను. అంటే ఆటోమేటిక్గా రెండింటిని క్లబ్ చేసిన మనకు అంటే రెండు ఈక్వేషన్స్ 0 కాబట్టి సో ఆ రెండింటిని యాడ్ చేసి రాస్తున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై ఎఫ్ యూ ప్లస్ లాంబ్డా యూ డియూ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వి డివి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ లాంబ్డా వి డివి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డబ్ల్యూ ప్లస్ లాంబ్డా డబ్ల్యూ డిడబ్ల్యూ. సో ఇండివిజువల్గా రాసిన తర్వాత ఏ టర్మ్స్ అంటే మామూలుగా యూ టర్మ్స్ వి టర్మ్స్ డబ్ల్యూ టర్మ్స్ని కామన్స్ డైరెక్ట్ రాస్తున్నాను. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాను. ఏదైనా ఒక దిశలో సంభావ్యత అనేది ఇతర దిశల్లో సంభావ్యత విలువపై ఆధారపడదు. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండే ప్రాబబిలిటీ అనేది వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ మీద డిపెండ్ కాదు. సో అంటే ఇండైరెక్ట్గా అవి ఇండిపెండెంట్గా ఉంటాయని చెప్తున్నాడు. కనుక పై సమీకరణంలో 3 పదాలు విడివిడిగా 0కు సమానం కావాలి. అంటే ఇండివిజువల్గా చూసినా కూడా మనకు ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ కాబట్టి అంటే యూ అనేది ఇండిపెండెంట్, వి అనేది ఇండిపెండెంట్, డబ్ల్యూ అనేది ఇండిపెండెంట్. సో అవి డిపెండెంట్ అయినప్పుడు ఒకటి తగ్గడమైనప్పుడు ఇంకోటి పెరగడం అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు అవి ఇండిపెండెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండివిజువల్గా అవి జీరోస్ అయితే ఏవైతే యూ ఫంక్షన్ వి ఫంక్షన్ డబ్ల్యూ ఫంక్షన్. సో నేను ఇండివిజువల్గా రాసుకున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ లాంబ్డా యూ ప్లస్ డియూ ఈజ్ ఈక్వల్ 0. సిమిలర్గా మిగతా టర్మ్స్ కూడా యాజ్ టీజ్గా అలాగే రాస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ వి డివి బై ఎఫ్ ఆఫ్ వి ప్లస్ లాంబ్డా వి డివి ఈక్వల్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ డిడబ్ల్యూ బై ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ లాంబ్డా డబ్ల్యూ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ దీని లోపల ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ తీసుకొని నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ లాంబ్డా యూ డియూ ఈక్వల్ 0. సో ఈ టర్మ్ నేను మామూలుగా రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. సో ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాంబ్డా యూ డియూ. సో ఇట్స్ ప్లస్ ఇంకోటి వచ్చాక మైనస్ అయింది. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను అది మనకు సర్టెన్ లిమిట్ లోపల కాబట్టి మనం ఆటోమేటిక్గా దాన్ని ఆ ఫామ్లో తీసుకున్నాం. సో మొత్తం ఓవరాల్గా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే డిఫరెన్షియేషన్ నుండి కాకుండా ఇంటిగ్రేషన్ చేస్తాం. చిన్న పార్ట్కి వస్తే డిఫరెన్షియేషన్ చేస్తాం, మొత్తం వాల్యూ కోసం మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను సమాకలనం చేస్తున్నాను. సో బోత్ సైడ్ లోపల నేను ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను బోత్ సైడ్. ఎఫ్ డాష్ ఆఫ్ యూ డియూ బై ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంబ్డా యూ డియూ. సో ఈ టర్మ్ కనుక చూసుకున్నట్టయితే పైన టర్మ్ ఏదైతే ఉందో అది డిఫరెన్షియేషన్ టర్మ్, కింద టర్మ్ వచ్చేసరికి నార్మల్ టర్మ్ కాబట్టి అంటే నార్మల్గా 1/x లాగా వస్తుంది. సో ఇది పైన 1 వచ్చింది కింద x వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 1/x అంటే ఇంటిగ్రేషన్ చేస్తే log x అవుతుంది.
సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఏం చేస్తున్నాను, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ అని రాస్తున్నాను ఈక్వల్ టు, సో దీని ఇంటిగ్రేషన్ మామూలుగా ఇంటిగ్రేషన్ చేసినాం అనుకోండి, యూ టర్మ్ తోటి కాబట్టి డియూ కాబట్టి యూ టర్మ్ కాబట్టి స్క్వేర్ అవుతుంది, ల్యాండా యూ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ లాగ్ కే అవుతుంది. ఏదైనా కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ నేను ఏమనుకున్నా అంటే లాగ్ కే అంటున్నాను. సో జనరల్గా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక కాన్స్టెంట్ రాస్తాం. సో ఇక్కడ కే అనేది నార్మల్గా ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఇప్పుడు చూడండి ఆ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ మైనస్ లాగ్ కేఏ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ స్క్వేర్ బై 2 అవుతుంది. సో నేను ఆటోమేటిక్గా ఏదైతే వాల్యూ ఉందో ల్యాండా బై 2 అనే దాన్ని నేను హెచ్ అనుకుంటున్నాను. హెచ్ అనేది కూడా ఒక కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. సో లాగ్, సో ఇక్కడ నెగిటివ్ ఉన్నది అంటే అది వాల్యూను నార్మల్గా క్లబ్ చేసి రాస్తే మనకు బైలో వస్తుంది. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ బై కే ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హెచ్ యూ స్క్వేర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా బోత్ సైడ్ కనుక లాగ్ అప్లై చేస్తే అంటే యాంటీ లాగ్ అప్లై చేస్తే ఇక్కడ లాగ్ క్యాన్సిల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ లోపల మనకి ఏమవుతుంది అంటే ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. సో ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నాను, క్యాన్సిల్ చేసి ఈ కేను లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ బైలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ అవుతుంది. ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్ యూ స్క్వేర్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా చూసుకున్నట్టయితే, సో దాన్ని నేను కనుక ఒకవేళ ఇఫ్ దానికి డిఫరెన్షియేషన్ టర్మ్ యాడ్ చేస్తే ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈజ్ ఈక్వల్ టు కే ఈ టు ద పవర్ ఆఫ్ హెచ్ యూ స్క్వేర్ డియూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతవరకు వచ్చిన వాల్యూ అనేది ప్రాబబిలిటీ అంటే మామూలుగా ఏదైతే సంభావ్యత నియమాల ప్రకారం మైనస్ ఇన్ఫినిటీ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీల మధ్య ఒక ప్రమేయం యొక్క సంభావ్యత గరిష్టంగా ఉంటుంది. అంటే నార్మల్గా ఎంతవరకు ఉంటుందంటే 1గా ఉంటుంది. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు. సో అది ఏదైతే వాల్యూ ఉందో మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈక్వల్ టు 1. సో నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి, అంటే ప్రీవియస్ దాని లోపల ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ కే ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్ యూ స్క్వేర్ డియూ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని కనుక నేను నార్మల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో, సో మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ హెచ్ యూ స్క్వేర్ డియూ. సో ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ చేశాను. సో ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటిది, హెచ్ యూ స్క్వేర్ డియూ. సో ఈ వాల్యూ కనుక ఇఫ్ ఈక్వల్ టు అంటే నార్మల్గా మనం గాసియన్ సమాకలనాన్ని కనుక చూసుకున్నట్టయితే ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పై బై హెచ్. ఈ వాల్యూ వచ్చేసరికి మనం గాసియన్ సమాకలనం తీసుకుంటాం. సో ఆ వాల్యూ వచ్చేసరికి అంటే ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అనేది మనకు ఆల్రెడీ ఉన్న వాల్యూ. సో దీన్ని తీసుకెళ్ళి పై ఈక్వేషన్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అందుకోసం నేను అక్కడ హెచ్ అనేది తీసుకున్నాను. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, కే ఇంటూ అండర్ రూట్ ఆఫ్ పై బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఎగ్జాక్ట్ లాస్ట్ అంటే మామూలుగా గరిష్టం వచ్చేసరికి 1 కాబట్టి 1 అవుతుంది. దెన్ దీని నుండి నేను కే వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కే ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది 1 కాబట్టి కే నెట్ మామూలుగా 1 బై కే అవుతుంది. సో 1 బై కే వాల్యూ ఇదైనప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇంటర్చేంజ్ అవుతుంది, పై హెచ్ బై పై అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది, హెచ్ బై పై టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఫస్ట్ దానికి ఇదంతా మనం దేనికి తీసుకున్నాం, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వైజ్గా తీసుకున్నాం, యూ టర్మ్ మాత్రమే తీసుకున్నాం. యూ టర్మ్ లోపల వచ్చిన వాల్యూ ఇది, అంటే కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హెచ్ బై పై టు ద పవర్ ఆఫ్ 1/2 ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్ ఇంటూ యూ స్క్వేర్ డియూ. సిమిలర్గా మిగతా 2 టర్మ్స్ అప్లై చేసినా కూడా అవే వాల్యూస్ వస్తాయి. ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పై టు ద పవర్ ఆఫ్ 1/2 ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ హెచ్ బి స్క్వేర్ డివి. F of w dw is equal to h by pi to the power of 1/2 e to the power of h d square w square dw. సో వీటిని అన్నిటిని క్లబ్ చేసి రాసిన అనుకోండి. సో ఆటోమేటిక్గా వీటిని అన్నింటిని క్లబ్ చేసి రాస్తే 1/2 వాటి మొత్తం 3/2 వచ్చింది, హెచ్ బై పై సేమ్ యాజ్ ఈ టు ద పవర్ ఆఫ్ హెచ్ యూ స్క్వేర్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్వి స్క్వేర్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్డబ్ల్యూ స్క్వేర్ డియూ డివి డిడబ్ల్యూ. సో సిమిలర్గా యాజ్ ఈజ్ వాటిని అన్నింటిని మళ్ళీ కామన్ తీస్తున్నాను. ఇక్కడ కామన్ తీసే టర్మ్ ఏంటి, హెచ్ ఒకటే ఉంది, హెచ్ని కామన్ తీస్తున్నాను. సో హెచ్ బై పై టు ద పవర్ ఆఫ్ 3/2 ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ డియూ డివి డిడబ్ల్యూ. సో ఈ టర్మ్ మొత్తం మనం ఫస్ట్ ఈక్వేషన్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఈ టర్మ్ మొత్తం వాల్యూ వచ్చేసరికి సి స్క్వేర్ హెచ్ బై పై టు ద పవర్ ఆఫ్ 3/2 ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ హెచ్ సి స్క్వేర్ డియూ డివి డిడబ్ల్యూ. ఈ ఈక్వేషన్ ఎక్కడ నుండి వచ్చింది, ఫస్ట్ సమీకరణం నుండి. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా ఆ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ అనేది మనకు దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే
వాయువునందని మొత్తం అణువుల సంఖ్య క్యాపిటల్ N, సి నుండి C+DC ల మధ్య వేగాలు కలిగి ఉన్న అణువుల సంఖ్య DNC అయితే FU, FB, FW, DU, DV, DW is equal to DCNC/N అవుతుంది. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని దీన్ని ఈక్వల్ చేస్తున్నాను DNC/N. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ చూసుకున్నట్టయితే దీని వాల్యూ ఈక్వల్ టు h/π to the power of 3/2 e to the power of -hc² du dv dw. ఇక్కడ du dv dw అనేది ఘన మూలకాల కార్టీజియన్ అంటే నార్మల్ నిరూపక వ్యవస్థను మనం 3 టైప్స్ ఉంటాయి అంటే నార్మల్ 4 టైప్స్ ఉంటాయి. కార్టీషియన్ కోఆర్డినేట్స్, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, పోలార్ అని ఈ విధంగా మనకు కొన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి. అంటే మనం ఏ విధంగా అయితే ఇండికేట్ చేసినా వాటిని కోఆర్డినేట్స్ అంటాం. దీన్ని ధ్రువ నిరూపకాలకు మార్చినప్పుడు అంటే నార్మల్గా దాన్ని కన్వర్షన్ చేసుకున్నప్పుడు సో దీని వాల్యూ ఏమవుతుందంటే du dv dw is equal to 4πc² dc అవుతుంది. అంటే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ మారిస్తే 4πc² dcకి ఈక్వల్ అవుతుంది. సో నేను దాన్ని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏదైతే వాల్యూ ఉందో DNC/N ఇంటూ h/π to the power of 3/2 e to the power of -hc². సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 4πc² dcకి ఈక్వల్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి DNC కాబట్టి DNC is equal to by n అనే టర్మ్ నేను రైట్ సైడ్ తీసుకున్నాను 4πNc² h/π to the power of 3/2 e to the power of -hc² dc. సో ఇక్కడ మ్యాక్స్వెల్ శాస్త్రవేత్త అణువేగాలపై అనేక పరిశోధనలు నిర్వహించి స్థిరాంకం h is equal to m/2kTకి సమానం అవునని చెప్పాడు. అంటే నార్మల్గా h వాల్యూ వచ్చేసరికి చూసుకున్నట్టయితే m/2kTకి సమానం అవునని చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నార్మల్గా నేను ఎక్కడైతే ఆ వాల్యూ ఉందో అంటే నార్మల్ h వాల్యూ ఉందో దాని ప్లేస్ లోపల నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో DNC is equal to 4πN into m/2πkt to the power of 3/2. సో దాని లోపల నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. h ప్లేస్లో m/2kt సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది m/2πkt to the power of 3/2 e to the power of -m/2kt into c² dc. దీన్నే మ్యాక్స్వెల్ అణువేగ వితరణ నియమం అందరూ. ఇక్కడ DC అనున్నది వాయువునందలి C+Δc ల మధ్య వేగాల మధ్య కలిగిన అణువుల సంఖ్యను సూచిస్తుంది. పై సమీకరణం నుండి C+DC ల మధ్య వేగాలు కలిగిన అణువుల సంఖ్య, వాయువునందలి మొత్తం అణువుల సంఖ్య N, వాయు అణువుల ద్రవ్యరాశి m, పరమ ఉష్ణోగ్రత T, వేగము c మరియు వేగ అవధి అంటే ఎక్కడ నుండి ఎక్కడికి మామూలుగా ట్రావెల్ అవుతుందని చెప్పి డీసీలపై ఆధారపడి ఉండనని మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో దీని గ్రాఫికల్ మోడ్లో కనుక చూసుకున్నప్పుడు మ్యాక్స్వెల్ వితరణ నియమం గ్రాఫ్ ఆధారంగా కూడా పరిశీలించవచ్చు. వేగాల వాయువు యొక్క వేగాలు x అక్షం పైన DNC/N విలువను అంటే మామూలుగా ఏదైతే వాల్యూ ఉందో విలువను y అక్షం పైన తీసుకున్నప్పుడు గీచిన గ్రాఫ్ పటంలో చూపించినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ మ్యాప్ అనేది వేగం అనేది ఇక్కడ తీసుకుంటున్నాను, DNC/N అనేది నార్మల్ y యాక్సిస్ మీద తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద గీసిన అణువేగ వితరణ గ్రాఫ్ పరిశీలిస్తే అధిక వేగాలకు మరియు అల్ప వేగాలకు సంభావ్యత తక్కువగా ఉండదని తెలుస్తుంది. అంతేకాకుండా వాయువునందలి అధిక సంఖ్యలో అణువులు ఒక నియమిత వేగంతో చలించు ఉంటాయని దీనిని మనం గరిష్ట సంభావ్యత వేగం CP అంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే CP వాల్యూ ఉంటుందో ఈ CP వాల్యూ అనేది గరిష్ట సంభావ్యత వేగం. అంటే మామూలు ఇక్కడ డైరెక్ట్ హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం గరిష్ట వేగం అంటాం, గరిష్ట సంభావ్యత వేగం అంటాం. తర్వాత కొత్త సంఖ్యలో అణువుల సగటు వేగం ఏదైతే ఉందో అంటే ఇక్కడ తీసుకునే వాల్యూ C వాల్యూ అనేది సగటు వేగాన్ని మరియు అంతకంటే తక్కువ సంఖ్యల అణువులు CRMS వేగాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.